ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిటీవాల ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. నిన్న 6 గంటల పాటు ప్రణీత్ రావును ప్రశ్నిస్తే సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు బీజేపీ నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి ఫోన్లపైన నిఘా ఉంచారు. ఉప ఎన్నికల టైంలో వీరితో పాటు 200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును క్వశ్చన్ చేయనుంది సిట్. తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఇవాళ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఐటెక్స్ లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించింది కమిటీ. విజేతలకు సాయంత్రం బహుమతులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు పార్టీకి కొంత టైం కేటాయించాలని, ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ నెల 23 నుంచి ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఏడాది పాలనలో ప్రజలకు అందించిన పథకాలు, సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. తల్లికి వందనం నిధులపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి నారా లోకేష్. 2,000 రూపాయలు తన జేబులోకి వచ్చాయంటూ వైసీపీ చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలి అన్నారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏడాదిలోనే తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. 1 క్లాస్ 1 టీచర్ మోడల్ తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నామన్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. మరొక వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని హింట్ ఇచ్చింది ప్రభుత్వం. మరొక వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పర్యటించిన సీతక్క కార్యకర్తల మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు రెడీగా ఉండాలని, అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్ అసభ్యకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు బల్మూరి వెంకట్. సిఆర్డీఏ అథారిటీ 49వ మీటింగ్ లో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి ఆమోదం తెలిపింది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ని నేషనల్ హైవే 16 కి కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని అన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు కడప జిల్లా సరిహద్దుల్లో ఓ కారు కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కియా కారు 2 రోజుల నుంచి మద్దిపాడు మండలం బాటసింగనపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిలిపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును స్వాధీనపరుచుకున్న పోలీసులు గోప్యంగా విచారణ చేపడుతున్నారు. ఇందులో ప్రయాణించిన వారు కారును వదిలి డబ్బులతో వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. 20 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 స్కూళ్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్.
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 3.64% పెంచుతో జీవో విడుదల చేసింది. పెరిగిన డిఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కి ఒక డిఏ ఇవ్వడంతో ప్రభుత్వంపై నెలకి సుమారు 2,400 కోట్ల రూపాయల భారం పడుతోంది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. చందపల్లి, రాంపల్లి గ్రామాలకు చెందిన 484 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నిధులు కొడుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు పొంగులేటి. అగ్రిగోల్డ్ స్కామ్ లో కీలక పురోగతి కనిపిస్తోంది. బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోంది ఈడీ. దాదాపు 6,600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేసింది అగ్రిగోల్డ్. కేసులో దశల వారీగా 6,000 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. జప్తు చేసిన ఆస్తులను చట్టపరంగా బాధితులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ గోల్కొండ ఏరియాలో 5 డ్రగ్స్ స్మగ్లర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో 2 నైజీరియాలో ఉన్నారు. మిగతా 3 మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాసులు. ఈ ముఠా హైదరాబాద్ లో 25 మందికి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు నార్కోటిక్ బ్యూరో. జైల్లో పరిచయాలతో బయట దందా చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం, చోడవరం ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కాపర్ వైర్ కేబుల్స్ ని అపహరిస్తున్న ముఠాలో 3 పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొక 2 కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన దొంగల నుంచి 200 కిలోల రాగి వైర్ ని రికవరీ చేశారు. దీని విలువ 54 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతూ ఉండడంతో పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వచ్చే 3 రోజులు, ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఏపీలో బలమైన ఎదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. పిడుగులు పడతాయని లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కత్వా వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు పొంగి ప్రవహించడంతో మధ్యమడుగు అచ్చంపేట రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. రోడ్డుకు అటు ఇటు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై బ్లాక్ బాక్స్ దొరికింది. విదేశాల్లోని ల్యాబ్ లో బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు నిపుణులు. బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా 2 భాగాలుంటాయి. అందులో ఒకటి సివిఆర్, రెండోది ఎఫ్డిఆర్. సివిఆర్ లో పైలట్, కో పైలట్ మాట్లాడే మాటలు రికార్డ్ అవుతాయి. బ్లాక్ బాక్స్ లో చివరి 2 గంటల ఆడియో రికార్డ్స్ ఉంటాయి. బ్లాక్ బాక్స్ కంటే ముందే డిజిటల్ వీడియో రికార్డర్ను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. శిథిలాల నుంచి డీవీఆర్ లభ్యమైంది. డీవీఆర్ లో ప్రమాద దృశ్యాలుండే ఛాన్స్ ఉంది. డిజిటల్ వీడియో రికార్డర్లో కీలక సమాచారం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు. డీవీఆర్ ను డీకోడ్ చేస్తే మరింత సమాచారం దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏఐబీ దర్యాప్తు జరుగుతోంది. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం నిపుణులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ కూడా ప్రమాదంపై దర్యాప్తు చేయనుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, గుజరాత్ ఏటీఎస్లతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, అమెరికా సహా వివిధ దేశాలు టెక్నికల్ సపోర్ట్ను ఇవ్వనున్నాయి. అహ్మదాబాద్ లో కూలిన విమానం బోయింగ్ సంస్థకు చెందినది కావడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ చేసింది. భారత్లో అన్ని బోయింగ్ విమానాల భద్రతను పునః పరిశీలించి నివేదికనివ్వాలని ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా చర్యలను ప్రారంభించింది. బోయింగ్ 7878, 7879 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ చేయబోతున్నారు.
విమాన ప్రమాదంలో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. విమానం పేలడంతో ప్రయాణికులంతా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. మృతదేహాలను గుర్తించడం అసాధ్యంగా మారడంతో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని గుర్తించగా అందులో 6 మృతదేహాలను కుటుంబ సభ్యులు బంధువులకు అప్పగించారు. ఏలూరులో వేగా జ్యువెలర్స్ షోరూమ్ ని ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్. విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిన వేగా జ్యువెలర్స్ 5వ షోరూమ్ ను ప్రారంభించడంపై హీరో బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. విశిష్ట ఆభరణాల వేదిక వేగా జ్యువెలర్స్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వేగా జ్యువెలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, ఎండీ వనమా నవీన్ కుమార్, డైరెక్టర్లు వనమా సుధాకర్, చంద్రకాంత్, చిట్టూరి నాగేశ్వరరావులను అభినందించారు. తక్కువ ధరలకే బంగారు ఆభరణాలు అందిస్తున్నారంటూ యాజమాన్యాన్ని కొనియాడారు బాలకృష్ణ.